సులువుగా ఉండి చక్కిడాలు చేస్తున్నాను. మీరు ఏమేం కావాలో మీకు చూపెడతారండి. చాలా సింపుల్ అండి. ఇదిగోండి 2 కప్పులు వరిపిండి అండి, అరకప్పు శనగపిండి అండి, 2 స్పూన్లు తెల్ల నువ్వు పప్పు అండి, 1 స్పూను వామ్ అండి, స్పూను కారం, సాల్ట్ అండి. నేను ఇప్పుడు గ్యాస్ వెలిగించుకుని వాటర్ పెట్టుకుంటున్నానండి. కావలసిన వాటర్ వేసుకుంటాను. నేను 2 గ్లాసులు వేసుకున్నానండి వాటర్. ఈ వాటర్లో 1 స్పూను సాల్ట్ వేసుకున్నానండి. మరిగిన తర్వాత ఎలా కలపాలో మీకు చూపెట్టాను. నేను వరిపిండి వేసుకుంటున్నాను. 2 కప్పులు వేసుకున్నానండి వరిపిండి. శనగపిండి కూడా వేసుకున్నానండి. ఇదిగోండి నువ్వుపప్పు, వాము కూడా వేసుకుంటున్నానండి, కారం కూడా వేసుకుంటున్నానండి. నువ్వుపప్పు అండి ఏపక్కలొద్దండి, పచ్చిది వేసేసుకోవచ్చండి. ఇది మొత్తం అన్నీ కలిసిలా కలిపేసుకునండి. నేను వాటర్ గ్యాస్ మీద పెట్టుకున్నాను కదండి, అది మరుగుతూ ఉంది. ఇదిగోండి కలిపేసాను మొత్తం కలిసేలాగానే. నేను వాటర్ పోసుకుంటున్నానండి ఇప్పుడు. ఇదిగోండి మరిగిన వాటర్, ఇందులోని సాల్ట్ వేసాను కదండి, ఇలా చూసుకుంటా కాపాడతాయండి. సాల్ట్ మనం ఇలా కలిపేసుకున్న తర్వాత చూసుకుని కొద్దిగా ఇలాగా కలుపుకోవచ్చండి. ఇదిగోండి 2 గ్లాసులు పట్టినవి అయిపోయిందండి. ఇది కలిపేసుకున్నాను. ఇది మూత పెట్టేసుకుని ఇలాగా ఒక క్షణం ఉంచేసుకుంటే ఒక్క 10 నిమిషాలండి ఇలా ఉంచేసుకుని అప్పుడు నేను ఎలాగా చక్కెర చుట్టాలో చూపెట్టు. జంతికలు కొడకండి. ఇది ముందు కడిగేసుకుని ఇలా తడి చేసుకుని పెట్టుకోవాలండి. చక్కెరలకి ఇది వేసుకోవాలండి. మనం వేసుకున్నప్పుడల్లా దీంట్లో తడి చేసుకుంటే సరిపోతుంది. ఇది ఇక్కడ ఉంచుకునండి. గ్యాస్ వెలిగించుకుంటున్నానండి. నేను నూనె డీప్ అయితే సరిపోయి నూనె పోసుకోవాలండి. ఇలాగే అన్నీ చుట్టుకుని ఒక్కోటి చుట్టుకుని నూనెలో వేసుకుంటామండి. నూనె కాగిందండి, నేను వేసుకుంటున్నాను. ఇగండి చక్కెడాయలు ఎప్పుడు క్లాత్ మీద ఎత్తే దీని ఉన్న చెమలు ఆపుకుంటుందండి. అందుకని ఇలా చేసి పెట్టుకొని మనం వేసుకుంటే బాగుంటాయండి. ఇగండి వేగిపోయినాయి, నేను తీసుకుంటున్నాను చక్కెడాయలని. ఇక రెడీ అయిపోయినాయండి చక్కెడాయలు. చాలా గుల్లగా ఉంటాయండి. మీరు కూడా ఇలా చేసి చూడండి. సింపుల్ అండి, చాలా సింపుల్గా అయిపోతాయండి ఇవి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి.